దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో ఈ సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వస్తున్న నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వర్లరా, సంవత్సరాలు జరుగుతూ ఉండగా మీ కార్యాలు మరి నూతన పరచబడును, నూతన పరుచును. యెహోవా సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యం నూతన పరుచును. సంవత్సరాలు జరిగిపోతూ ఉంటుండగా మన యొక్క కార్యం యెహోవా నూతన పరుస్తాడంట. ఏ కార్యం? శారీరక కార్యాల, లేక ఆత్మీయ కార్యాల? ఏ కార్యాలైనా నూతన పరుస్తాను అంటున్నాడు అనేది మనం ఆలోచన చేస్తే, అయితే నా ప్రియమైన వాళ్ళన ఒక మాట ఉంది కదా, అది ఎప్పుడు మనం చెప్పుకుంటాం. ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం నువ్వు సుఖంగాను క్షేమంగాను ఉంటావు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరు ఆ రీతిగా మనం ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం, ఆయనలో వర్ధిల్లిన ప్రకారం, ఆయనలో మనం బలాన్ని పొందుకున్న ప్రకారం, ఆయనలో మనం శక్తిని పొందుకున్న ప్రకారం మనం అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతూ సుఖంగాను సౌఖ్యంగాను ఉంటామంట. అయితే మన కార్యం నూతన పరుస్తాను అంటున్నాడు కదా. మరి సంవత్సరాలు జరిగిపోతున్నాయి. మళ్ళా ఇప్పుడు 25వ సంవత్సరం వెళ్ళిపోయి 26వ సంవత్సరం రాబోతా ఉంది కదా. మరి కొత్త సంవత్సరాలన్నీ వస్తున్నాయి. మనం ఎంతవరకు మన కార్యం నూతన పరచబడింది? దేవుడు మన కార్యాలని నూతన పరుస్తాను అంటున్నాడు. మన కార్యం ఎంతవరకు నూతన పరచబడింది అంటే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం చూస్తే ఎక్కడి వారం అక్కడే ఉన్నాం. భక్తిలో ఎక్కడంటే అక్కడే ఉన్నాం. ఎక్కడేసిన గొంగలి అంటే వేసిన చోటే ఉన్నాం. కానీ మనం ముందుకి వెళ్ళడల్లా, ముందుకి కొనసాగించబడటల్లా. ఎందుకని? మనం ప్రార్థన చేస్తాం. మరి ఏం లాభం వచ్చింది? ఇంత ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన ఆలకించాడా? ఎందుకని కార్యం జరగట్లేదు అని చెప్పి నిరుత్సాహపడతాం. దేవుని సన్నిధిలోకి వచ్చింది తప్పకుండా ఆలకిస్తాడండి మన ప్రార్థన. దేవుడు వ్యర్థంగా పోనీడు. నువ్వు నేను చేసినటువంటి ప్రార్థనని ఆయన తప్పక ఆలకించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఆయన మరి చెప్తా ఉన్నాడు, గతకాలం మనం బాధలతో, వ్యాధులతో, అపజయాలతో, కష్ట నష్టాలతో యావత్తుని కూడా మనం అంటే కష్ట నష్టాలు మనకున్నాయి. ఆ యావత్తు మొత్తం అంతటినీ కూడా మార్చి ఆయన మనకు నూతన హృదయాన్ని దయచేస్తాడంట. నూతన హృదయాన్ని దయచేస్తాడు మనకు. మన యొక్క హృదయం నిండా కూడా ఏముంటాయి? చాలా బాధలు ఉంటాయి. మన హృదయం నిండా సమస్యలు గురించిన ఆలోచనలు, వేదనలు, ఈ కష్టాలు నష్టాలు ఇవే మన హృదయం నిండా ఉంటాయి. అయితే దేవుడు ఏమంటున్నాడు? ఆ అపజయాలను, ఆ కష్టాలను, ఆ నష్టాలు యావత్తుని మార్చేసి మనకంట నూతన హృదయాన్ని ఇస్తాడంట. నూతన హృదయం ఇవ్వటమే కాకుండా నూతనమైనటువంటి ఆత్మను కూడా కుమ్మరించి మనలను నూతనమైన సంతోషంతో మనలను నింపగలుగుతున్నాడంట ఆయన. చూడండి, మనకు నూతనమైనటువంటి హృదయం ఇచ్చి, నూతనమైనటువంటి ఆత్మనిచ్చి, నూతనమైనటువంటి సంతోషంతో మనలను నింపగలుగుతున్నాడంట దేవుడు. అయితే మనం ఎలా ఉన్నాము?
మరి గాడిదలను వెతుకుతానికి వెళ్ళినటువంటి సౌలు జీవితంలో ఒక గొప్ప నూతనమైనటువంటి మార్పు కలిగింది. అది ఏంటి అంటే, ఆ రోజు అతను సౌలు సమూయేలుని కలుసుకున్నాడు. అయితే యెహోవా ఆత్మ నీ మీదకు బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును అని వాగ్దానం ఇయ్యబడింది సమూయేలుకి, సౌలుకి. మొదటి సమూయేలు 10వ అధ్యాయం 6వ వచనంలో ఆ ప్రకారమే దేవుడు అతనికి ఒక క్రొత్త మనస్సుని అనుగ్రహించాడు. 1 సమూయేలు 10వ అధ్యాయం 9వ వచనంలో నా ప్రియమైనటువంటి వర్లరా, ఆ దినము నుండి కూడా, ఆ రోజు నుండి కూడా అతడు క్రొత్త మనస్సును పొందుకున్నాడు, క్రొత్త హృదయాన్ని పొందుకున్నాడు. కనుకనే అతను కొత్త వ్యక్తిగా మారిపోయాడు. అలాగే మన జీవితంలో దేవుడు ఇచ్చేటువంటి అనేక నూతన కార్యాలు ఉన్నాయి. మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చేటువంటి అనేకమైనటువంటి నూతన కార్యాలు సంవత్సరాలు జరుగుతూ ఉంటుండగా నీ కార్యాలు నూతన పరుచు, యెహోవా నీ కార్యాలు నూతన పరుచును. అవును. మరి పాత రోత హృదయాన్ని కలిగి ఉన్న మనం కొత్త హృదయంతో, మరి నూతన హృదయంతో, అలాగే నూతన మనస్సుతో మనం ఉండాలి. పాత రోత హృదయంలో గడిచిపోయినటువంటి అన్నీ కూడా ఉన్నాయి. ఆ వాటన్నిటినీ తీసివేసి ఆయన మనకి నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. మనకు నూతన హృదయాన్ని ఇచ్చినప్పుడు మనకేం కలుగుతుంది? నూతన స్వభావం మనకు కలుగుతుంది. అవును. అలాగే మనలో ఉన్నటువంటి రాతి గుండె తీసివేయబడి మరి మాంసపు గుండెను మనకిస్తాడు. అయితే మన హృదయం ఎప్పుడైతే, మన స్వభావం ఎప్పుడైతే నూతన పరచబడుతుందో మనలో నుంచి రాతి గుండె తీసివేయబడుతుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. యెహెజ్కేలు 36:20లో నూతన హృదయం కొరకు దావీదు ఏం చేశాడు? గోజాడాడు. పాపము వలన మలినమైనటువంటి పాత హృదయం నాకొద్దు ప్రభువా, మనస్సాక్షి వలన బాధాకరమైన హృదయం నాకొద్దు ప్రభువా. కొన్ని దినాలు ఉన్నత స్థితిలోను, కొన్ని దినాలు పాతాళమునకు పడిపోవు నిలకడలేని హృదయం నాకొద్దు అని చెప్పి నాకు శుద్ధ హృదయం కలగచేయి అని దావీదు గోజాడాడు. అలాగే మనం కూడా మరి మన కార్యం నూతన పరుస్తాను అంటున్నాడు కదా. మనకు ఆ కార్యం నూతన పరచాలి అంటే ఏ కార్యం? మనం కూడా నూతన హృదయం కొరకు దావీదు ఎలా గోజాడాడు, ఈ పాపంతో మలినమైపోయినటువంటి హృదయం నాకొద్దు ప్రభువా, పాత స్వభావం నాకొద్దు ప్రభువా. అవును, మనం దేవుని బిడ్డలుగా ముద్రించబడ్డాం. ముద్రించబడిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే, తల్లి గర్భంలో నుంచే మన శరీర కార్యాలు చేస్తూ ఉంటాం. ఆ శరీర కార్యాలు మరి ఏంటో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. అవి స్పష్టంగా రాయబడి ఉన్నాయి. మనం శరీర కార్యాలను చంపి ఆత్మ ఫలాలను మనం ఫలించాలి. ఆత్మ ఫలాలను ఫలించాలి అంటే మన శారీరక కార్యాలు చంపివేయబడాలి. కోపమా, ఈర్ష్య, అసూయ, ద్వేషమా, ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి. దానిలో మనం చదివినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక వాటన్నిటినీ కూడా మనం చంపాలి. చంపి ఆత్మ ఫలాలను మనం ఫలించేటువంటి వారంగా ఉండాలి. అక్కడ దావీదు గోజాడుతున్నాడు. అలాగే మనం కూడా, ప్రభువా నాకు మలినమైన పాపంతో కూడిన హృదయం నాకు వద్దు ప్రభువా, మనస్సాక్షి వలన బాధింపబడేటువంటి
బాధాకరమైన హృదయం కూడా నాకు వద్దు ప్రభా. ఒక్కొక్కప్పుడు మన యొక్క మనస్సాక్షి ఎంతగానో బాధింపబడుతుంది. మనస్సాక్షి వలన బాధింపబడేటువంటి ఆ హృదయం కూడా నాకు వద్దు ప్రభా. నువ్వు నాకు మరి ఏమేమంటావు? మనమేమో కొన్ని దినాలు ఉన్నత స్థితిలో, కొన్ని దినాలు తక్కువ స్థితిలో చేస్తేనేమో చాలా బాగా ప్రార్థన చేస్తాం. చేయకపోతే అస్సలు ప్రార్థనలో వెనకబడిపోతాం. వాక్యాన్ని చదవటంలో బాగా చదువుతాం. అసలు మరలా కొంతకాలం మరి వెనకబడిపోతాం దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి. అలా ఉండొద్దు అంటున్నాడు దావీదు, గోజాడుతున్నాడు. అట్లాంటి మనస్సు నాకు వద్దని. అలాగే మనం కూడా మరి అటువంటి హృదయం, అటువంటి మనస్సు, మనస్సాక్షి అవన్నీ కూడా మనకొద్దు అని చెప్పి దేవుని దగ్గర గోజాడవలసినటువంటి వరంగా ఉంటున్నాం. అపజయం మరి మనకొద్దు, జయం కావాలి. మనస్సాక్షి వలన విసుగు చెందకుండా, విసుగు చెందినటువంటి హృదయం మనకొద్దు, కానీ పరిశుద్ధత, విజయము, బలమైన నూతన హృదయం కావాలి. మనస్సాక్షి వలన విసుగు చెందినటువంటి హృదయం మనకొద్దు, కానీ పరిశుద్ధత కలిగి, విజయం కలిగి, బలమైనటువంటి నూతన హృదయం మనకు కావాలని మనం దేవుణ్ణి అడగాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి విధంగా మొట్టమొదట ఆయన మనకు నూతన హృదయాన్ని ఇచ్చి నూతనమైనటువంటి మనస్సుని ఇస్తాడు. అది మొట్టమొదట మరి సంవత్సరాలు జరుగుతూ ఉంటుండగా మన కార్యం నూతనం అవ్వాలి. ఏ కార్యం నూతనం అవ్వాలి? మన హృదయం నూతనం అవ్వాలి, మన మనస్సు నూతనం కావాలి. మరి నా పాప పంకిలమైన హృదయం వద్దు, మనస్సాక్షి చేత గుచ్చబడినటువంటి హృదయం వద్దు. కాసేపు ఎక్కువ స్థితిలో, కాసేపు తక్కువ స్థితిలో ఉన్నటువంటి హృదయం మనకొద్దు. కానీ దావీదు మహారాజు అడిగినట్లుగా మనం కూడా ఆ రీతిగా అడగవలసినటువంటి వరంగా ఉంటున్నాం. పాత హృదయం మనకొద్దు, అది అన్నిటికంటే మోసకరమైనటువంటిది, ఘోరమైన వ్యాధి కలది అంటుంది ఇర్మియా గ్రంథ 17:9. హృదయం నుండి బయలుదేరినవే మనలను అపవిత్రపరుస్తాయి. మార్కు సువార్త 7:7 మన హృదయం నుండి బయలుదేరినవే, బయటకు వచ్చేటివే మరి అవి అపవిత్రపరుస్తాయి. 21-23 చూస్తే మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఆయన హృదయం ముందు పాపక్షమాపణను, రక్షణానందమును, పరిశుద్ధతను, దైవిక స్వభావమును మన హృదయంలో చూడాలైనా ఆయన ఆయన మనలో ఆనందించాలి. మనం ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేశారని చెప్పి సాక్ష్యం చెప్పి ఆనందిస్తాం, మంచిదే. కానీ సంతోషపడతాం, మంచిదే. కానీ మనలో దేవుడు ఆనందించాలి అంటే మన కార్యం నూతనపరచు, మన కార్యాలు నూతనపరచాలి. మన హృదయంలో పవిత్రత ఉండాలి, మన హృదయంలో పరిశుద్ధత ఉండాలి, మన హృదయంలో రక్షణ ఆనందం ఉండాలి, మన హృదయంలో నా ప్రియమైనటువంటి వాళ్ళరా సంతోషం, సమాధానం ఉండాలి. దైవిక స్వభావం మనల్లో కనపడాలి. అది దేవుడు మనకి చేసిన దేవుడే, చేయకపోయినా దేవుడే, ఇచ్చినా దేవుడే, ఇవ్వకపోయినా దేవుడే. ఇచ్చినప్పుడు సంతోషించి, ఇవ్వలేనప్పుడు నిరుత్సాహంగా, మరి నిస్పృహల మధ్య, మరి ఎలా అంటే మన ప్రార్థనాత్మను కూడా కోల్పోయేటట్లుగా, నిర్లిప్తగా కూర్చుంటాం. అవి కాదు నా ప్రియమైన వాళ్ళరా. ఆయన ఎల్లప్పుడూ మనకి ఇచ్చేటువంటి దేవుడుగానే ఉంటాడు. మన చెయ్యి వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆ దేవుడు మనతోనే ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు అనే విశ్వాసం నీలో నాలో ఉంటే
నా ప్రియమైన వాళ్ళరా, ఆయన వైపు చూస్తాం. మన హృదయంలో ఆయనకి కావాల్సింది ఏంటి అంటే పరిశుద్ధత, పవిత్రత, మచ్చ, ముడత, డాగు, కలంకం లేనటువంటి వరంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అది నూతన హృదయం. మన కార్యం నూతన పరచబడాలి అంటే నూతన హృదయం కావాలి. ఆ నూతన హృదయమే ఆ కార్యం జరిగి నూతన పరచబడేదిగా ఉంది. తర్వాత చూస్తే నూతన ఆత్మ రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇచ్చి ఏక మనస్సు కలగ చేసి నూతనమైనటువంటి ఆత్మను పుట్టించేటువంటి వాడు దేవుడు. మరి మనం చెప్పుకుంటాం కదా, ప్రార్థించిన కొద్ది ఫరో యొక్క హృదయం కఠినమైపోయింది. అలాగే రాతి గుండె మనలో మనం ఎవరూ కలిగి ఉన్నామో ఆ రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను, మెత్తటి గుండెను ఇచ్చి ఏకత్వం కలిగి, సఖ్యత కలిగి, సహోదర ప్రేమ కలిగి ప్రార్థించేటువంటి మనస్సు. మరి ఒకరి శ్రమల కోసం ఒకరు, ఒకరి కష్టాల కోసం ఒకరు, ఒకరి ఆపదల కోసం, ఒకరి ఇబ్బందులు, ఇరుకుల కోసం కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఏకత్వం కలిగి ప్రార్థన మనం చెయ్యాలి. అదే మనకు నూతనమైనటువంటి మనస్సు. నా ప్రియమైన వాళ్ళరా, మనం స్వార్థంతో వారి వారి పరిస్థితి వారు అనుభవిస్తారులే, మనం మన పరిస్థితిని చూసుకుందాంలే అనుకోవటం కాదు. కానీ ఎలా ఉండాలి? సహోదర ప్రేమ కలిగి ఉండాలి. రాతి గుండె తీసివేయబడాలి, మాంసపు గుండె ఉండాలి. ఏక మనస్సు కలిగి ఏకీభవించి ప్రార్థించినప్పుడు దేవుడు మన మన ఏకీభవించి విజ్ఞాపన చేసిన విజ్ఞాపనకు దేవుడు జవాబిచ్చేటువంటి వాడుగా, ఉత్తరం ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళనే, మన హృదయం ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటే, మరి అలా ఉన్నప్పుడు మన లోపల నుండి బయటికి వెళ్ళిన ఎన్నో అపవిత్రాత్మలు ఇంకా 7 చెడ్డాత్మలు తెచ్చి కాపురం ఉంచుతాయి. అప్పుడు మన మొదటి స్థితి కన్నా కడపటి స్థితి మరీ చెడ్డదైపోతుంది. నా ప్రియమైన వాళ్ళరా, కనుక మన హృదయం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. ఆయన వాక్యంతో నింపబడాలి. ఆయనకి స్తుతుల సింహాసనాన్ని వెయ్యాలి. ఆయనను మనం ఎప్పుడు కూడా తలంచుకుంటూ ఉండాలి. మన హృదయంలో ఆయనే ఉండాలి, ఇంకేది ఉండకూడదు. ఐహిక విచారాలు అస్సలే ఉండకూడదు. ఐహిక విచారాలను తీసి పక్కన పెట్టి మన హృదయం ఆయనకు అప్పచెప్పాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే మరి ఆ రీతిగా రక్షణ అనుభవం మనం కలిగి ఆ రక్షణ అనుభవంతో మనం ఆగిపోకూడదు. కానీ మనం పరిశుద్ధాత్మ అనుభవంలోకి వెళ్ళాలి. ఇది సరిపోయిందిలే, పర్వాలేదు, మనం రక్షించబడ్డాము అని ఇక్కడే సత్కిలు పట్టం కాదు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అనుభవంలోకి మనం వెళ్ళవలసినటువంటి వరంగా ఉంటున్నాము. అంత గురిపోతు కొమ్మ వలె నా కొమ్మును పైకెత్తితివి, క్రొత్త తైలంతో నేను అంటబడితిని. కీర్తన 92:10లో గురిపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలంతో నన్ను అంటబడితివి. క్రొత్త తైలము అంటే అభిషేకం. తైలం అభిషేకానికి సాదృశ్యం. కనుక ఆ రోజున యెషయా ఇంటికి సమూయేలు ప్రవక్త వచ్చి దావీదుని నూనెతో అభిషేకించాడు, రాజుగా అభిషేకించాడు. అటువంటి అభిషేకం మనకు కావాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి అభిషేకాన్ని మనం పొందుకోవాలి. ఈ రక్షణతోనే ఆగిపోకూడదు. ఆ అభిషేకం నూతన పరచబడాలి. అభిషేకం నూతన పరచబడినప్పుడు మనం ఎన్ని ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వాటి వంక చూడం, కానీ ఆ యొక్క దేవుని వైపు నడిపించబడతాం. మన మనస్సు ఆయనతోనే ఉంటుంది. మన మనస్సు ఈ శ్రమల వైపు, శోధనల వైపు, కష్టాల వైపు, ఇబ్బందుల వైపు, ఇరుకుల వైపు వెళ్ళదు. కనుక మనం అభిషేకించబడాలి.
రక్షణతో ఆగిపోవద్దు అంటుంది దేవుని యొక్క వాక్యం. రక్షణతో ఆగిపోకూడదు. ప్రభువా, నేను ఇంకొక మెట్టు పైకి వెళ్ళాలి, నీ ఆత్మశక్తితో నన్ను నింపు, నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు, అగ్నితో అభిషేకించు ప్రభువా, నీ పరలోకపు అగ్ని అభిషేకం నాకు కావాలి ప్రభువా అని మనం పొందుకోవలసినటువంటి వరంగా ఉంటున్నాం. అది ఒక కార్యం. మరి మొట్టమొదటేమో నూతన ఆత్మ, తర్వాత మొట్టమొదట నూతన హృదయం, ఆ తర్వాత చూస్తే నూతన ఆత్మ. అది ఒక కార్యం. అది ఆ కార్యాన్ని నూతన పరుస్తాను అంటున్నారు కదా. అలాగే మూడోదిగా చూస్తే నూతనమైనటువంటి నామం అంటే మనకి పరలోకంలో ఒక పేరు పెట్టబడుతుంది. మనకి పరలోకంలో దేవుడు ప్రతి వారికి కూడా ఒక కొత్త పేరుని ఉంచాడు. అదేంటి అంటే క్రీస్తుతో కలిసినటువంటి పేరు. క్రీస్తుని అంగీకరించినప్పుడు మరి నేను ప్లస్ అతడు, క్రీస్తు ప్లస్ అతడు క్రైస్తవుడు. ఆ పేరేంటి అంటే మనకు ఒక పేరు అక్కడ క్రీస్తుని అంగీకరించినప్పుడు క్రీస్తు ప్లస్ అతడు అని ఉంటుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే మనలో ప్రతి వారికి కూడా ప్రభువు ఉంచినటువంటి ఆ క్రొత్త పేరు, ఆ పేరును పట్టి పిలువబడినప్పుడు మనం దేవుని చేతిలో మరి అంటే భూషణ కిరీటంగాను, మన దేవుని చేతిలో రాజకీయ మొత్తంగాను కనపడతాం. మన పేరు కొత్త పేరును ఆయన ఇస్తాడు. మన పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ తెల్లని రాతి మీద మన పేరుని రాస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక మనం ఎవరి సొత్తు మనం దేవుని సొత్తు. మరి ఏ సంబంధులం? వెలుగు సంబంధులం, చీకటి సంబంధులం కాదు కదా. వెలుగు సంబంధమైనటువంటి మనకు ఒక క్రొత్త పేరుని యేసు ప్రభు పరలోకంలో సిద్ధపరిచి ఉంచాడు. ఆ పేరుని అక్కడ మనను ఆ పేరుతో పిలుస్తారు. ఇక్కడ ఈ పేరు కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇక్కడ మనం చాలా ఇష్టమైనటువంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటాము. అలా కాదు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దేవుడు ఆ పేరుని పరలోకంలో మన దేవుని యొద్ద నుండి వచ్చుచున్నటువంటి నూతనమైన యెరూషలేమును, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నా దేవుని పట్టణపు పేరును, క్రొత్త పేరును దాని మీద వ్రాస్తాడు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఈ వాక్యం ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది 3వ అధ్యాయం 12వ వచనంలో. అలాగే ఇందాక అమ్మ పాడింది, బలము ప్రభువా, బలంతో నింపు అని పాడిందే. మనకు నూతన బలం ఇస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు అంటుంది దేవుని యొక్క వాక్యం. పక్షిరాజు వలె రెక్కలు చాచి వారికి పైకి ఎగురుతారు, అలాగే పరిగెత్తుతారు, సమస్యలకు నడిచిపోతారు. పక్షిరాజు నూతన బలం పొందుకుని కూర్చి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, మనం మరి మన కార్యాలు నూతనం ఆయనగా చేస్తాను అంటున్నాడు కదా. సంవత్సరాలు జరుగుతున్న కొద్ది మరి ఏమిటిది? మనం నూతన హృదయాన్ని పొందుకోవాలి, నూతన స్వభావాన్ని పొందుకోవాలి, నూతన ఆత్మను, నూతన మనస్సును పొందుకోవాలి. ఆ తర్వాత మనకు ఒక కొత్త పేరు ఇవ్వబడుతుంది పరలోకంలో. అలాగే ఆయన బలాన్ని మనకి ధరింపచేస్తాడు, మనకు శక్తిని ఇస్తాడు. ఆయన బలాన్ని మనకు ధరింపచేస్తాడు. మనం అడగాలి, సంవత్సరాలు జరిగిపోతున్నాయి ప్రభువా, నేనేమీ పొందుకోలేదు, నీ రక్షణ పొంది ఉట్టి పాత్రగానే నిలబడిపోయాను. నీ అభిషేకం నాకు కావాలి ప్రభువా, శుద్ధ హృదయం నాకు కావాలి ప్రభువా, అలాగే నూతనమైనటువంటి మనస్సు నాకు కావాలి ప్రభువా, అలాగే నా పేరు పరలోకంలో రాయబడాలి ప్రభువా
ఆ తెల్లని రాతి మీద నా పేరును రాస్తానన్నావు కదా ప్రభువా. ఆ రీతిగా రాయాలి ప్రభువా. నా పేరు కొత్త పేరు కావాలి ప్రభువా. నాకు నూతనంగా బలాన్ని దయచేయి ప్రభువా అని చెప్పి ఆయన సన్నిధిలో మనం అడిగితే దేవుడు తప్పకుండా మన కార్యాలని నూతనం చేస్తాడు. మనం భక్తి చేస్తున్నాం, మరి మనల్ని మనం నూతన పరుచుకోవాలి కదా. భక్తిలో ఇప్పుడు మనం నూతన వస్త్రాలు కొనుక్కుంటున్నాం, పాతవి పక్కన పడేస్తున్నాం. ఆ నూతన వస్త్రాలను కొనుక్కునే కొత్త వస్త్రాలను ధరిస్తున్నాం, పాతవి తీసుకుంటున్నామా? మరి పాతవి గతించిన యుగో సమస్తం కొత్తవైను. అలా అప్పుడు మనం కూడా నూతన పరచబడాలిగా. నూతన పరచబడితేనే కదా క్రీస్తు బిడ్డలను అనిపించుకోగలుగుతాం. మనం నూతన పరచబడకపోతే క్రీస్తుని ఆరాధిస్తున్నామే కానీ మన ఆరాధనలో జీవం లేదు. మన ఆరాధనలో మరి ఏమి లేదు, భక్తి కనపట్ల, ఆయన అనుభవించే విధానం కనపట్ల. అనుభవించే విధానం కనపడాలి అంటే నన్ను నూతనపరచు అని చెప్పి మనం దేవుని సన్నిధిలో అడగాలి. దేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనల్ని మనం పదే పదే రెన్యూ చేసుకోవాలి. ఒకటి ఏదైనా ఉంటే, ఒక కారుకో దేనికైనా కట్టాల్సి వస్తే మనం అది అయిపోయినాక రెన్యూల్ చేస్తుంటామే. ఆ రీతిగా మన భక్తి జీవితాన్ని కూడా రివైండ్ చేసుకుంటూ రెన్యూల్ చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడే మనం దేనికి భయపడము. ఈ సృష్టిని సృష్టించడం మునిపే దేవుడు నువ్వేంటో నేనేంటో తెలుసు. మనకేం కొదువుగా ఉందో దేవుడు చూస్తున్నాడు. ఉద్యోగం కొదువుగా ఉందా? అప్పులు భారంతో ఉన్నామా? అసమాధానంతో ఉన్నామా? లేకపోతే వ్యాధితో ఉన్నామా? ఏ దాంట్లో ఉన్నప్పటికీ కూడా ఈ సృష్టిని సృష్టించక మునిపే మనల్ని ఎరిగి ఉన్న దేవుడు, మనల్ని స్పష్టంగా ఎరిగి ఉన్న దేవుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక నన్ను నూతన పరుచు ప్రభువా, నా జీవితాన్ని భక్తి జీవితాన్ని నూతన పరుచు ప్రభువా అని పట్టుదలగా అడగగలిగినట్లయితే సమస్తాన్ని చేయగలిగిన దేవుడు మనతో ఉన్నాడని, మన యొక్క సమస్యల్లో ఆయన తోడై ఉంటాడని, ఆయన సమర్థవంతుడైన దేవుడుగా, శక్తివంతుడైన దేవుడిగా నీతో నాతో ఉంటాడని దేవుని యొక్క ఆత్మ నీలో పెట్టి నిన్ను బలపరిచి, నన్ను తొట్టిల్లిపోకుండా నన్ను స్థిరంగా నిలబెట్టి, నన్ను తూలిపోకుండా సమస్యల్లో, శ్రమల్లో, శోధనలో తూలిపోకుండా సోలిపోకుండా మనల్ని నిలబెడతాడు. దేవుడు ఇలా మాట్లాడినందుకు దేవునికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేం, కానీ మన రక్షణ పాత్రను చేతిపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ప్రభువా. ఆమేన్. మమ్మల్ని మిక్కిలి ఘనముగా ప్రేమిస్తున్న ప్రియపరలోక తండ్రి, మీకే స్తోత్రాలు. మా కార్యాలు నూతన పరుచునన్నావు ప్రభువా. మమ్మల్ని నూతనపరచండి ప్రభువా. మా హృదయాన్ని నూతనపరచండి, మా స్వభావాన్ని నూతనపరచండి, మా ఆత్మను నూతనపరచండి. అలాగే మాకు ఒక నూతనమైన పేరు పరలోకంలో మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు ప్రభువా. నూతనమైనటువంటి బలముతో నింపినందుకై స్తోత్రాలు. ఎక్కడ సొక్కి సమసిలిపోయామో ప్రభువా, నీ బలంతో నీ శక్తితో నింపినందుకై స్తోత్రాలు. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు అయినావు ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ జ్ఞాపకాల్లో మేము ఉన్నాం ప్రభువా. మీరు సజీవుడైన దేవుడిగా ఉన్నారు ప్రభువా. నా తండ్రి, మీకే స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడిగా ఉన్నారు ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ కృప చూపించండి, కార్యం చేసి మమ్మల్ని అట్లా నూతనపరిచి మమ్మల్ని మేము నీకు అప్పగించుకున్నప్పుడు నాయన మాలో నువ్వు ఆనందించి మాకు కావాల్సిన సమస్తాన్ని చేసే దేవుడు అయినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ ఘననామానికి మేము తెచ్చుకోమని యేసయ్య దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.